సో హలో గైస్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ గేమింగ్. ఈ రోజు అయితే మనం రాయల్స్ వీడియో అయితే ఫుల్ తెలుగులో మాట్లాడుకున్నాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ 98% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు అయితే ఒక సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్ అయితే చేసుకోండి గైస్. ఏ మాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపో. ఈ రోజు స్టార్టింగ్ లోనే మనకి న్యూ ఛాంపియన్ నేయమే అయితే వచ్చింది గైస్. నేయమే వచ్చి చాలా మంచి పెద్ద సెగ్మెంట్ అయితే కలిసింది. నేయమే ఏమన్నా అంటే, నేను స్టెఫిన్ టైటస్ పైన మంది బ్యాంక్ క్యాషింగ్ చేస్తానని అందరూ అనుకున్నారు. కానీ నేనైతే యూఎస్కై పైన అయితే నా మంది బ్యాంక్ క్యాషింగ్ చేసుకున్నాను. మన నెక్స్ట్ అపోనెంట్ ఎవరు అని అన్నారు గైస్. అప్పుడే మనకి రియా రిప్లై అయితే ఎంటర్ అయింది గైస్. రియా రిప్లై వచ్చి ఏమన్నా అంటే, నేను న్యూ ఛాంపియన్ అయ్యేదాన్ని ఎవల్యూషన్ లో నేను న్యూ ఛాంపియన్ అయ్యేదాన్ని నువ్వు బట్టి నేను ఛాంపియన్ కాలేదని నేను మన రియా రిప్లై అయితే అన్నాయి గైస్. ఇక్కడ చాలా మంచి పెద్ద సీక్వెంట్ అయితే చున్నీ దొరికింది గైస్. అంతలో మనకి జనరల్ మేనేజర్ అయితే వచ్చింది గైస్. జనరల్ మేనేజర్ వచ్చి ఏమన్నాడంటే, మనకి ఇలా మధ్య ఒక మంచి మ్యాచ్ బుక్ చేసి గైస్. ఫస్ట్ జనరల్ మేనేజర్ వచ్చి ఏమన్నాడంటే, ఎవల్యూషన్ లో యూఎస్ కాయాలి రియా రిప్లై చాలా మంచి ఫైట్ చేసారు. నయం అయితే మనమే క్యాషింగ్ చేసుకుంది. చాలా మంచి జబర్దస్త్ ఫస్టింగ్ అయితే చూడడానికి దొరుకుతుంది. నేను ఒక మ్యాచ్ అయితే బుక్ చేస్తున్నా ఒక సంవత్సరం కోసం అని చెప్పింది గైస్. మనకి ఏ మ్యాచ్ బుక్ అయిపోయింది అంటే సంవత్సరంలో రియాలిటీ వర్సెస్ సిఎస్కే వర్సెస్ నయమి మధ్య ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే బుక్ అయిపోయింది గైస్. ఇక్కడనే సెగ్మెంట్ అయితే అయిపోయింది గైస్. మనకి సెకండ్ మ్యాచ్ అయితే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది గైస్. కబుల్కి వారియర్స్ వర్సెస్ అలాగే మనకి రెకల్ రోడర్స్ రాక్సన్ మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది గైస్. ఈ మ్యాచ్ చాలా అంటే చాలా మంచి మ్యాచ్ ఉంది గైస్. ఈ మ్యాచ్ చాలా మంచి జబర్దస్త్ ఫస్టింగ్ అయితే చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయింది రెకల్ రోడర్స్ అలాగే రాక్సన్. మనకి నెక్స్ట్ మ్యాచ్ అయితే బేలీ వర్సెస్ మనకి యోస్కై మధ్య మంచి మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది గైస్. మంచి మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది గైస్. ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయింది లైరా వార్పెన్. మనకి నెక్స్ట్ మ్యాచ్ అయితే నిక్కీ బెల్లా వర్సెస్ మనకి జెర్సీ గ్రీన్ మధ్య ఒక సాలిడ్ మంచి మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది గైస్. నిక్కీ బిల్ అయితే చాలా మంచి జబర్దస్త్ రెస్లింగ్ అయితే చేసింది గైస్. ఈ మ్యాచ్ లో మనకి విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయింది నిక్కీ బిల్లా. మనకు నెక్స్ట్ అయితే ఒక సెగ్మెంట్ అయితే చూడడానికి దొరికింది గైస్. చాలా మంచి సెగ్మెంట్ ఉంది గైస్. ఈ సెగ్మెంట్ లో గుంతర్ అయితే వచ్చింది గైస్. సెగ్మెంట్ అయితే గుంతర్ కడిగేసిండు. గుంతర్ ఏమనంటే, నేను ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ గోల్డ్బర్గ్ అయితే గోల్డ్బర్గ్ అందరూ ఏమనుకున్నారు అంటే గోల్డ్బర్గ్ నన్ను ఓడిస్తాడు అనుకున్నారు. అంత సీన్ లేదు. నేను గోల్డ్బర్గ్ ని నా సబ్మిషన్ చేసి గోల్డ్బర్గ్ అయితే ఓడించాను. మన నెక్స్ట్ అపోనెంట్ ఎవరంటే దానికి కూడా టైం ఉంది. ఈ రోజు ఒక మంచి కంప్లీట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఆ మ్యాచ్ లో విన్నర్ అయిపోయిన నా అపోనెంట్ అనుకుంటూ గుంతర్ అయితే అనౌన్స్ చేసి గైస్. అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది పాల్ హెమన్ గ్రాండ్ బ్రేకర్ గైస్. గ్రాండ్ బ్రేకర్ అయితే ఎంట్రీ తీసుకున్నారు. పాలెం అయితే మన గుంతకి అయితే ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చింది కదా. ఏమని ఇచ్చిందంటే, ఈ మ్యాచ్ లో బ్రాండ్ బ్రేకర్ గెలిచి ఈ మూతి ముఖం బలం కొడతాడు సమస్యలు అనుకుంటూ గుంతకి అయితే ఎక్కింది గైస్. ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది గైస్. ఈ రోజు మెయిన్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుతున్నా గైస్. ఈ రోజు మెయిన్ ఈవెంట్ ఒక సాలిడ్ మ్యాచెస్ అయితే చూడడానికి దొరికినాయి గైస్. కాన్స్టిట్యూన్స్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేసింది ఎవరగా గైస్, బ్రాండ్ బ్రేకర్ వర్సెస్ గుంతర్ మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది గైస్. పెంటా వర్సెస్ మనకి బ్రాండ్ బ్రేకర్ మధ్య ఒక మంచి మ్యాచ్ వచ్చి చూడడానికి. ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయింది బ్రాండ్ బ్రేకర్. అలాగే మనకి నెక్స్ట్ అయితే ఎల్ఎన్ఐట్ వర్సెస్ బ్రాండ్ బ్రేకర్ మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ లో నిజం చెప్తున్నా, మనకి ఎల్ఎన్ఐట్ అయితే చాలా మంచి టక్కర్ ఇచ్చింది కదా. చాలా అంటే చాలా మంచి జబర్దస్త్ రెస్లింగ్ స్కిల్స్ అయితే ఎల్ఎన్ఐట్ దగ్గర నుంచి చూడడానికి దొరుకుతాయి. కానీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్ లో నో డౌట్ బ్రాండ్ బ్రేకర్ విన్ అయిపోయింది. మనకి నెక్స్ట్ ఫార్మర్ వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ జెయూసో వర్సెస్ బ్రాండ్ బ్రేకర్ మధ్య ఒక సాలిడ్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ లో మనకి విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో మనకి బ్రాన్సన్ లీడ్ అయితే జేయూసో పైన అటాక్ చేసింది కదా రెఫరీ ముందు. ఇది లాభంలో అయిపోయింది బ్రాండ్ బ్రేకర్. ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయింది బ్రాండ్ బ్రేకర్. మనకి నెక్స్ట్ గ్యాస్ ఇది అసలైన మ్యాచ్ గ్యాస్. ఈ కాన్ఫ్లిక్ట్ మ్యాచ్ లో అసలైన మ్యాచ్ అంటే ఇది గ్యాస్. సీఎం పంక్ వర్సెస్ బ్రాండ్ బ్రేకర్ మధ్య సాలిడ్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ రిజల్ట్ చెప్తున్నా, ఈ మ్యాచ్ లో చాలా మంచి జబర్దస్త్ రెస్లింగ్ అయితే చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ మీరు ఖచ్చితంగా టీవీలో చూడండి. ఎందుకంటే ఈ సాటర్డే మనకి మెయిన్ ఈవెంట్ అయితే ఖచ్చితంగా టీవీలో చూడండి. చాలా అంటే చాలా జబర్దస్త్ ఫైట్ అయితే చూడడానికి దొరికింది. సీఎం పంక్ అయితే వేరే లెవెల్ లో టక్కర్ ఇచ్చేసింది బ్రాండ్ బ్రేకర్ కి. బ్రాండ్ బ్రేకర్ కూడా చాలా మంచి ఫైట్ చేసింది గ్యాస్. ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో సీఎం పంక్ విన్నర్ అయిపోయింది గ్యాస్. ఈ మ్యాచ్ లో సీఎం పంక్ విన్నర్ అయిపోయింది. ఇక్కడ మన వీడియో అయిపోలేదు, ఈ వీడియో ఇంకా ఉంది. ఈ వీడియో మనకి విన్ అయిపోయిన తర్వాత సీఎం పగ్ పైన బ్రాండ్ బ్రేకర్ బ్రాన్సన్ ఇద్దరు డేంజరస్ అటాక్ చేస్తుంటారు గైస్. బ్రాండ్ బ్రేకర్ మన సీఎం పగ్ కాపాడడానికి జేయూస్ అయితే వచ్చింది గైస్. జేయూస్ పైన కూడా డేంజరస్ అటాక్ చేసింది గైస్. అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ఓటీసీ. మనకు రోమన్ రేస్ అయితే ఎంట్రీ తీసుకున్నారు గైస్. రోమన్ రేస్ అయితే రిటర్న్ చేసిండు. నేను చాలా వీడియోలు చెప్పిన రోమన్ రేస్ అయితే మనకు రిటర్న్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయని. ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో రోమన్ రేస్ రిటర్న్ చేసిండు. శత్రాన్స్ ఇంజరీ అయిపోవడం వల్ల రోమన్ రేస్ రిటర్న్స్ అయితే క్యాన్సిల్ అయిపోయిండే. ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ బ్యాక్ స్టేజ్ లో రోమన్ రేస్ అయితే వచ్చిండే. అందుకే శత్రాన్స్ ఇంజరీ అయిపోయడం తెలిసిన తర్వాత రోమన్ రేస్ అయితే రాలే గైస్. అలాగే ఇప్పుడు మనం రోమన్ రేస్ ఎంట్రీ అయ్యి బ్రాండ్ బ్రేకర్ కి సూపర్ మాన్ పంచ్ ఇచ్చేసి అలాగే బ్రాన్సన్ రీడ్ వచ్చింది గైస్. బ్రాన్సన్ రీడ్ వస్తే బ్రాన్సన్ రీడ్ కు సూపర్ మాన్ పంచ్ ఇచ్చేసిండు. బ్రాండ్ బ్రేకర్ కు ఫియర్ ఇచ్చేసిండు. అలాగే జేయూసోకి చేతులు అయితే ఇచ్చింది కదా, జేయూసోని కాపాడేది. మనకు వచ్చే రూమర్స్ ప్రకారం ఫైనల్ అయితే రోమన్ రేస్ అయితే రిటైర్ చేసింది. మనకు సమ్మర్స్లామ్ లో ఒక మంచి మ్యాచ్ అయితే బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గైస్. సమ్మర్స్లామ్ లో మనకి బ్రాండ్ బ్రేకర్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య సాలిడ్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది.